బ్రేకింగ్ చూస్తున్నాం. విజయ్ సినిమాకు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. జననాయకన్ సినిమా సెన్సార్పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఉంటే యూబీఏ సర్టిఫికెట్ ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు సూచించింది. ఈ మేరకు జననాయకన్ మూవీకి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలని సిబిఎఫ్సికి ఆదేశాలు జారీ చేసింది. అయితే రివ్యూ కమిటీకి పంపకుండానే హైకోర్టు అనుమతి ఇవ్వడంతో నిర్మాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం జననాయకన్. హెచ్ వినోద్ తెరకెక్కిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. తెలుగులో ఈ సినిమాను జననాయకుడిగా తీసుకువస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు వెర్షన్లో వరల్డ్ వైడ్గా సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కావాల్సి ఉంది. అందుకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ కూడా ఓపెన్ చేశారు. కేవలం అడ్వాన్స్ సేల్స్లోనే 20 కోట్ల మార్కు కూడా అందుకుంది. అయితే రిలీజ్కు ఒక్కరోజు ముందు సెన్సార్ సర్టిఫికెట్ కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. సెన్సార్ టీం ఈ సినిమాలో దాదాపు 32కు పైగా అభ్యంతరాలను తెలిపింది. అందుకు ఒప్పుకొని మేకర్స్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు జననాయకన్ సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వాలని ఆదేశించింది. విజయ్ నటిస్తున్న చివరి చిత్రం కావడంతో మార్కెట్పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. రాజకీయ పార్టీ స్థాపించి విజయ్ ప్రజల్లోకి వెళ్లడంతో కావాలనే జననాయకన్ సినిమాను అధికార పార్టీ టార్గెట్ చేసిందనే విమర్శలు వస్తున్నాయి. కావాలనే సెన్సార్ ప్రక్రియపై జాప్యం చేస్తున్నారని ఫ్యాన్స్ ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు సంక్రాంతి సీజన్ దాటిపోతే తీవ్రంగా నష్టపోతామనే ఆందోళనలో ఉన్నారు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు. నేడు జరగబోయే విచారణలో హైకోర్టు తీర్పుపై ఆశలు పెట్టుకున్నారు విజయ్ అభిమానులు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.